మన భారత భూమిలో ప్రతి దేవాలయం వెనుక ఆధ్యాత్మిక శక్తితో పాటు ఒక దివ్యమైన చరిత్ర ఉంటుంది. ఆ మహోన్నతమైన చరిత్రను మీ ముందుకు తీసుకురావడమే మా ఈ ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఈరోజు మనం దర్శించబోయేది శ్రీరామ జన్మభూమి పుణ్యక్షేత్రం, దశరథ మహల్, సీతా మహల్ మరియు చుట్టుపక్కల ఆధ్యాత్మిక వైభవం. ఇక్ష్వాకు వంశ మహారాజు దశరథుడు ధర్మపరుడు. ఆయన రాజభవనం దశరథ మహల్, అలాగే సీతాదేవి స్మృతిని నింపుకున్న రాజభవనం సీతామహల్. ఈ రెండు దివ్య ప్రాంగణాల వైభవాన్ని మనం ఇంతకు ముందు ఒక ప్రత్యేక వీడియోలో దర్శించుకున్నాం. ఆ దివ్య స్మృతులను మనసులో ఉంచుకొని ఇప్పుడు శ్రీరామ బాల్యం మరియు సీతారామ కళ్యాణం ఘట్టాలను స్మరించుకుందాం. ఈ మహల్ ప్రాంగణంలోనే శ్రీరాముడు విద్యలు అభ్యసించిన అనంతరం మిథిలా స్వయంవరంలో శివధనుస్సును విరిచిన ఘట్టం చిరస్థాయిగా నిలిచింది. అక్కడే శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ సీతారామ కళ్యాణం ధర్మ దాంపత్యానికి శాశ్వత చిహ్నమైంది. ఈ సీతారామ కళ్యాణ మహిమతో అయోధ్య ఆనందంతో నిండిపోయింది. రాజ్యాభిషేక వేడుకల సందర్భంగా శ్రీరాముడు తండ్రి వాక్యాన్ని గౌరవంగా స్వీకరించి 14 సంవత్సరాల వనవాసం ఆరంభించారు. సీతాదేవి, లక్ష్మణుడు ఆయనతో పాటు అడవుల వైపు పయనించారు. దండకారణ్యం నుంచి పంచవటి వరకు అనేక ఋషులు ఆశీస్సులు పొందారు. రావణుడిపై విజయం సాధించి సీతాదేవిని గౌరవంగా తిరిగి తీసుకువచ్చారు. ఈ ఘట్టం ప్రపంచానికి ధర్మ విజయాన్ని తెలియజేసింది. లంకలో విజయానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి చేరుకున్నారు. దీపావళి పండుగకు ఆరంభమైన ఆ దివ్యరాత్రి అయోధ్యలో దీపాలతో వెలుగొందిన ఆ అద్భుత క్షణం వెలుగుల సముద్రంగా మారింది. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజ్యానికి శ్రీకారం చుట్టబడింది. ప్రజలు ఆనందంతో శ్రీరాముని రాజ్యాన్ని రామరాజ్యంగా కీర్తించారు. ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలను తెలుసుకోవడానికి మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మీ యాత్రకు మా వీడియోలు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివసించిన సమయంలో లవకుశులు జన్మించారు. మహర్షి వాల్మీకి సంరక్షణలో వారు విద్యలు అభ్యసించి రామాయణ గాథను గానం చేశారు. తరువాత తండ్రి శ్రీరామునితో వారి పవిత్ర కలయిక జరిగింది. అవతార ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన అనంతరం శ్రీరాముడు సరయూ నదీ తీరానికి చేరుకుని దివ్య రూపంతో జలాల్లో ప్రవేశించి విష్ణు స్వరూపానికి లీనమయ్యారు అని పురాణ గాథలు వర్ణిస్తాయి. అయోధ్యలోని లతా మంగేష్కర్ గారి స్మారకార్థకంగా నిర్మించబడిన ఒక ముఖ్య ప్రదేశం లతా మంగేష్కర్ చౌక్. ఇక్కడ భారీ వీణ ఆకారంలో నిర్మించిన శిల్పం దర్శనమిస్తుంది. ఈ వీణ దాదాపు 40 అడుగుల ఎత్తుతో అద్భుతంగా అలంకరించబడింది. రామ భజనలతో జీవితం గడిపిన లతాజీ గారికి ఇది ఘన నివాళి. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక సంగీతానికి ప్రతీకగా నిలుస్తుంది. లతా మంగేష్కర్ చౌక్ చుట్టుపక్కల రోడ్ల గోడలపై
రామాయణ ఘట్టాలను చిత్రరూపంలో అలంకరించారు. శ్రీరామ జననం, సీతా స్వయంవరం, వనవాసం, రామసేతు నిర్మాణం, లంక విజయం, పట్టాభిషేకం ఈ చిత్రాలు భక్తిని పెంపొందించేలా రూపొందించబడ్డాయి. అవి అద్భుతమైన కళాఖండాలు. ఆ చరిత్రను సజీవంగా మనకు చూపించే దివ్య దృశ్యాలు. ఇప్పుడు అయోధ్యలోని నూతనంగా నిర్మించబడిన భవ్యమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం. ఇది నగర శైలిలో నిర్మితమైన ఈ మందిరం మనకు సాంప్రదాయం మరియు ఆధునిక శిల్పకళలో అద్భుతంగా నిర్మించబడింది. ఆలయ నియమాలను గౌరవిస్తూ గర్భగుడిలో చిత్రీకరణకు అనుమతి లేకపోవడంతో బయట ప్రాంగణ దృశ్యాలను మాత్రమే మీతో పంచుకుంటున్నాము. ఈ ఆలయంలో 3 అంతస్తులు, విశాల ప్రాంగణం, అద్భుత శిల్పాలతో కూడిన స్తంభాలు, గర్భగృహంలో బాలరామ విగ్రహం, రాతి నిర్మాణంతో శాశ్వతకు ప్రతీకగా ఈ ఆలయం వెలుగొందింది. గర్భగుడిలో బాలరాముడి రూపం ఆధ్యాత్మిక ఆనందంలో భక్తుల హృదయాలను కట్టిపడేస్తుంది. ఈ మందిరం నిర్మాణం భారతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరామ మందిరం మనకు ధర్మం, కర్తవ్య బోధ, కుటుంబ విలువలు గుర్తుకు చేస్తుంది. రామాయణ సందేశం ప్రతి యుగంలో సజీవంగా ఉంటుంది. అయోధ్యలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే హనుమాన్ గర్హి ఆలయం శ్రీరామ దర్శనం ముందు తప్పక దర్శించే పవిత్ర స్థలం. ఇక్కడి ఆంజనేయ స్వామివారి దర్శనం భక్తులకు అపార శక్తిని అందిస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఈ మందిరాన్ని దర్శించేందుకు వస్తున్నారు. అయోధ్య ఇప్పుడు ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారింది. దశరథ మహల్, బాల్య స్మృతులు, సీతారామ కళ్యాణ మహిమ, వనవాస గాథ, పట్టాభిషేక మహోత్సవం, ఆధునిక రామ మందిర వైభవం, లతా మంగేష్కర్ చౌక వీణ స్వరం, రామాయణ గోడల చిత్రాలు ఇవన్నీ కలిసి అయోధ్య మహిమను మరింత ఉజ్వలంగా నిలబడతాయి. అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం మహిమను ఈరోజు మనం కలిసి అనుభవించాము. ఈ పవిత్ర క్షేత్రం చరిత్ర, పురావస్తు విశేషాలు, నిర్మాణ మహిమ మీ హృదయానికి చేరాయని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇలాంటి ప్రాచీన కట్టడాల పురావస్తు చరిత్రల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను నొక్కండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.